ఏమి గోరిండే గురుడు ఏమి గోరిండు బండారి గోరిండు బీరయ్య పసంత మాడిండు ఒక్కుల గోరిండు బిర్రా పూజలు గోరిండా ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా బ్రహ్మదేవుని కొడక నసమి బాలుడ బీరయ్య బ్రాహ్మణింట ఉట్టి బీరయ్య కాపులింట వెరిగి సక్కల సక్కాన బీరయ్య సురమ్మ కోమరా అక్కల సక్కాన బీరయ్య వరేశవంతుడావు ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో పాలు గోరిండు పంచానీతులు గోరిండు కుడకలు గోరిండు కుడకల బెల్లం గోరిండు ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో ఏమి కావల్లో గురుడికి ఏమి కావల్లో ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో మీ సంబలే బీరయ్య మిడిగుట్ల కోరడు నడముకు నాగబంధు దేవా పిక్కల పిడి గజ్జలయ్యా ఒడ్డుల ఈర గంటలయ్యా భోగంబు రూపులేమో ఈపుల ఈర వలకలయ్యా మిడల ప్రాణలింగమేమో ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో వస్త్రము గోరిండు పట్టు వస్త్రము గోరిండు గురుడికి వాళ్ళు వయ్యాలే ఓడి వాళ్ళు వయ్యాలే దేవా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో ఏమి కావల్లో గురుడికి ఏమి కావల్లో ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో కాటారు బీరయ్య మొలకలాది దగ్గులే నన్నూరు నబీరాల వేరి నాదమూలు కుడి కాలు కేసనే బీరయ్య కుచ్చుల మోరందే ఎడమా కాలు కేసినావు ఏ దుంబరవ్వ గజ్జే ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో పందిరయ్యా ముగ్గురు ముత్తులేమో కత్తికి బాసింగమే కమరాతికి కళ్యాణం ఎండి ఎడలునా బంగారి తాళాలునా అరణవేరి మోతలల్లా నిధి రాజులాది దండునే ఏమి గోరిండే బీరయ్య ఏమేమి గోరిండు ఏమి గోరిండే గురుడు ఏమి గోరిండు బండారి గోరిండు బీరయ్య పసంత మాడిండు ఒక్కుల గోరిండు బిర్రా పూజలు గోరిండా ఏమి గోరిండే స్వామి ఏమి గోరిండా ఏమి కావల్లో స్వామికి ఏమి కావల్లో బండారి గోరిండు బీరయ్య పసంత మాడిండు ఒక్కుల గోరిండు బిర్రా పూజలు గోరిండా
రాజు పాలన చేస్తుండు. ఒకనాడు ఆ రాజు వేట మీద మక్కువ కలిగి ధనుర్బాణాలు ధరించి అడవికి వెళ్లి క్రూర జంతువుల్ని వేటాడి అలసిపోయి పక్కనే ఉన్న శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ శివదంతు మహారాజు స్వర్గాన్ని పాలించే ఆ ఇంద్రదేవుని 7 బిడ్డలు ఆడవికొచ్చి శివుని గుడి పక్కన శివకరుణులోన కేరింతలు కొడుతూ స్నానాలాడుతుంటే అందులున్న అమర కన్యను చూసి శివదంతు మనసైతే వారేసుకుంటూ తనని చూసి ఆ అమర కన్య కూడా సిగ్గు మొగ్గైతుంటే రాజు గమనించిండు. మనసులు కలిసిన ఇద్దరైతే శివుని ముందు గంధర్వ వివాహం చేసుకొని చిలుక గోరెంకలల్లే నాగుల కుండకు రానే వచ్చిండు. అన్యోన్యంగా కాపురం చేస్తుండ్రు. పెళ్ళై ఎన్నో ఏళ్ళు గడిచిన పిల్లలేరని దంపతులొకనాడు కులదైవమైన ఆ శంకరునికి భక్తితో రుద్రాభిషేకం చెయ్యంగా సక్కనైన కొడుకు వాళ్లకు పుట్టంగా నలభూపతి అనే పేరు పెట్టుకుండ్రు. కొడుకు 10 ఏళ్ళోడైన వెంటనే అందాల కూతురు వాళ్లకు పుట్టంగా సుక్కలాంటి ఆ బిడ్డను వాళ్ళు సూరమ్మ అని పిలుచుకుంటుండ్రు. సూరమ్మ 5 ఏళ్ళు వచ్చి రాగానే ఆ తల్లిదండ్రులు కన్నెముయంగా నలభూపతైతే విలవిలలాడి వేదాల వెంకయ్యనే పిలిపించి సెల్లె జాతకాన్ని చూడమంటుండు. ఓ యువరాజా నీ సెల్లె జాతకం చూడగా ఎంతో బాగున్నదయ్యా. కానీ ఓ రాజా మెక్కు పుట్టిన కొడుకుత నీకు గంధముందయ్యా. అయ్యో అంటే ఆగమైతుందయ్యా నీ జీవితం. సెల్లె మీద నువ్వు ప్రేమలే పెంచుకుంటివో యమగండమే నీ వెంటనుందని తెలుసుకో. యమగండమే నీ వెంటనుందని తెలుసుకో. మరి ఈ గండం నుంచి గట్టెక్కే మార్గమే లేదా? ఎందుకు లేదు నాయనా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పక ఉంటుంది. మీ చెల్లె నీకు ఎంత దూరంగా ఉంటే యమగండం కూడా నీకంత దూరం అవుతుంది. అని వెంకయ్య చెప్పంగానే నలభూపతి బాగా ఆలోచించి 5 ఏళ్ల తన చెల్లె సూరమ్మను ఒంటి స్తంభము వేడలో ఉంచి ఊపిరి పీల్చుకున్నాడు. 10 ఏళ్లు గడిచిన తర్వాత కామాక్షమ్మను లగ్గమాడి సుఖంగా ఉంటున్నాడు. ఒంటి స్తంభం మేడలో ఒంటరిగా 15 ఏళ్లు సూరమ్మ అనురాగాలకు ఆప్యాయతలకు దూరమై తన రాతను నిందించుకుంటూ తల్లిని తలుసుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. చెల్లె సూరమ్మ, అమ్మా నన్ను ఎందుకన్నావమ్మా? అమ్మా ఎందుకు
కుటుంబంలో నా పుట్టిన రాత మారలేదే ఈ దీనురాలిపై ఎవ్వరికింత జాలి కలుగదాయే ఆ స్వర్గంలో నిమ్మలంగా నువ్వే ఉంటి నిప్పుల గుండంలో నేను ముద్దు మురిపాల నిన్ను మంచి పెంచిన నాయన్న నా మీద ఎందుకని పగవు నిన్నో తెలువకున్నదమ్మా దిక్కులేని అనాథ బతుకును నేను బతకనమ్మా నీ చల్లనైన ఒడి కావాలమ్మ నన్ను తీసుకుపోవమ్మా సూరమ్మ పడుతున్న గోసలనైతే చూడలేని ఆ సాంబశివుడు అయ్యో మంచులాగా కరిగిపోయిండు మంటలాగా మండనే మండిండు నలభూపతి కళ్ళు తెరిపించనీకి బాపనయ్యగా ఏకం గట్టి కైలాసాన్ని వదిలిపెట్టి నాగుల కొండకు రానే వచ్చి నలభూపతినైతే కలువనే కలిసిండు ఎవరు మీరు ఓ స్వాములు ఏడి నుంచి వస్తున్నారు స్వాములు నన్ను కలువానికి కారణం మీరు వివరిస్తే వింటాను స్వాములు మంచి మాట నీకు చెప్పి పోదామని మంచు కొండల్లోంచి నేను వచ్చాను సెల్లేశ్వరమ్మను బాధ పెడుతున్నావు ఒంటి స్తంభం మేడలోని నీ సెల్లకు 7 రోజుల్లోన పెళ్లి చెయ్యకుంటే నువ్వు నీ వాళ్ళంతా నాశనమైతారు తోడబుట్టిన సెల్లెను నువ్వు ఏడిపించుట న్యాయమా నువ్వు రోజు రాజభోగాల్లో తేలిపోతున్నావు ఇది ధర్మమా చేసిన తప్పుకు ఓ రాజా చెంపలేసుకొని పుడే మహారాజా నేను చెప్పిన తీరుగా సెల్లె లగ్గం జరిపించు ఓ రాజా నా మాట కాదని అంటివో నరక బాధలు తప్పవు మహారాజా అని బాపనయ్య వెళ్ళిపోగానే నలభూపతి గడగడ వణికిపోయి మంచోణ్ణి తెచ్చి సెల్లెకు పెళ్లి చేస్తే దానికి పుట్టే కొడుకుతోని నాకు ప్రాణగండం ఉంటదని ఆలోచించి ముక్కు ముఖం కాళ్ళు చేతులు చక్కగా లేని సంసారానికి పనికిరాని పరమ కొట్టును వెతికి తెచ్చి సెల్లెకిచ్చి పెళ్లి చేసిండు అన్న మాటలు కాదనలేక పరమ కొట్టును దగ్గమాడి తన భర్తను చూసి అల్లాడిపోయి అన్నతో తన బాధనంతా ఎల్లబోసుకున్నది సెల్లెలు సూరమ్మ అన్నా ఏమిటయ్యా ఇది ఎందుకన్నా నా మీద నీకింత కరుణ లేకపాయే ఈ పెనిమిటితో నా బతుకునంత నేనెట్లెల్లదీయాలే 10 ఏళ్ళు నేను ఒంటరిదానిగా బాధలెన్ను పడితే నువ్వు పిలువగానే నా కష్టాలు కడతేరినవనుకుంటే అంతలోనే ఇంత ఘోరము చేస్తివయ్య నా బతుకును ఓ చెల్లె సూరమ్మ కన్నీళ్ళు పెట్టకమ్మ 66 రాజ్యాలు నాకు ఉన్నాయమ్మ అందులో 7 చింతన పల్లె ఒకటుందమ్మా ఆ పల్లెను నీకు కట్నం కిందిస్తానమ్మా నీ పెనిమిటితో నువ్వు ఆ పల్లెలో ఉంటూ పిల్ల జల్లాలతోని సల్లంగా బతికియమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగా నీ కొంగు బంగారమేగా చెల్లమ్మ కుండలాగా అన్న తోడు ఉండంగా నీ కొంగు బంగారమేగా చెల్లమ్మ మనసులో
మర్మం దాచి మాయ మాటలెన్నో చెప్పి చెల్లే కన్నీళ్లను దుడిచి వెంటబెట్టుకొని ముందుకు నడిచి చెల్లే కన్నీళ్లను తుడిచి వెంట పెట్టుకొని ముందుకు నడిచి నమ్మిన దంపతులాను సింహాని సీకటిలోన 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి 12 మడ దూరాన అడవికి తీసుకొచ్చి ఆ దీనుల నాగం జయ్యన చేసిండు ఆనందంతో తన పట్నం చేరిండు ఆనందంతో తన పట్నం చేరిండు అన్నా 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 అయ్యో ఎన్నికొండా నేలే శంకరుడా నా గుండె మీద ఇంత బరువును ఎట్లా విడితివిరా మొయ్యలేక నేను మొత్తుకుంటే నా ఏడుపు నీకు వేడుకల్లే కనిపిస్తూ ఉన్నాదా చిన్ననాడే కన్నా వాళ్ళు నన్ను వీడిపోయినాక తోడబుట్టి నోడేనా బతుకుతోని ఆడుతుంటే నువ్వు కూడా కానకపోతీవిరా నా జీవితం అంటే నీకు కూడా చేదైపోయిందా బతికి నేను లాభం ఏముందిరా నా భర్తకు నేను భారమై ఉండాలేనురా శివయ్య ఆడదానికి ఇన్ని బాధలా నా స్థానంలో నీ కూతురే ఉంటే చూస్తూ ఊకుంటావా సూరమ్మ తల్లి వలపోస్తుంటే శివుడు గరిగిండు సూరమ్మ తల్లి వలపోస్తుంటే శివుడు గరిగిండు చాలా వరహాల వానను అడవిలా కురిపించిండు చాలా వరహాల వానను అడవిలా కురిపించిండు ఆ వానలో కలిసి సూరమ్మ ఆరోగ్యవంతుడై లేచిండు అది చూసి సూరమ్మ ఆనందలోకాన తేలుతుండగా పరమ కొండడు చెంగు చెంగు మంటు గంతులేస్తుండు కురిసిన ముత్యాలు వరహాలతోని అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అడవిలోనే ఆ సూరమ్మ తల్లి అందాల చంద్రగిరి పట్నాన్ని గట్టి రాజాదిరాజుల్ని విలిపించుకొని రాజాదిరాజుల్ని విలిపించుకొని రాజాదిరాజుల్ని విలిపించుకొని సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది సూరమ్మ తల్లి ఆ పట్టణాన్ని ఏలుతున్నది భర్త నీడలో భాగ్యంతోని బతుకుతున్నది అలా 12 ఏళ్ళు గడిచినా గాని కులదేవుడు మెచ్చి ఒడి నింపలేదని పరదేవుడు మెచ్చి వరమియ్యలేదని అల్లాడిపోయింది సూరమ్మ తనకు సంతానమియ్యలేదనే బాధతోని కైలాసం తవ్వబట్టింది అది గమనించిన పరమశివుడు సూరమ్మ మీద దయదలచి సంతానము ఇవ్వాలని నిర్ణయించుకొని వీరభద్రుణ్ణి తన కైలాసానికి పిలిపించుకుంటుండు ఆ భోలా శంకరుడు
దండాలు దండాలు నా తండ్రి నీకు శివయ్య, నన్నెందుకు రమ్మన్నావో చెప్పు శివయ్య. ఏమాపదచ్చింది నా తండ్రి నీకు శివయ్య, నీకేమి నేను చెయ్యాలే చెప్పు శివయ్య. ఎన్నడు నేను నీ కళ్ళలో నా శివయ్య, ఈ ఆవేదనను చూడలేదయ్యా శివయ్య. ఏదైనా సాధించి నిన్ను నేను శివయ్య, సంతోష పెడతాను నన్ను దీవించు శివయ్య. సూరమ్మ కడుపున నువ్వే బుట్టి ఓ కొడుక, నీ మేనమామ పొగరని చేసి నా కొడుక. ఆ తల్లి బాధలు తీర్చాలే నువ్వు ఓ కొడుక, చెప్పేటి మాటను సెవున బెట్టురా నా కొడుక. అన్న గణపయ్య పోగన్నగ బుట్టి అక్క మాంకాలి మందగాస్తుండు, అక్క మాంకాలికి నువ్వు దొరకాలి ఓ కొడుక. ఆ తల్లి చేతుల్లో నువ్వు వెరగాలి నా కొడుక. భోగన్ననే చేరి సావాసం చేసి ఓ కొడుక, 1,00,000 మందను నువ్వు గాయాలి నా కొడుక. శివుని కోరికను విన్నా వీరుడు తండ్రి మాటను జవదాటొద్దని 2 చేతులనే జోడించి దండాలు పెట్టంగానే ఆ వీరభద్రున్నైతే యాపకాయంతుండగా చేసి సూరమ్మ వచ్చే దిక్కుకు తలదిప్పి చూసుకొని ఆ శివుడే కైలాసాన్ని వదిలిపెట్టిండే. సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే, సూరమ్మ తల్లికి ఎదురు రానే వచ్చిండే. ఓ శివ శంకర పిల్లల్ని ఆమాని అడుగే తందుకే నీ తానికొస్తుంటే నువ్వే ఎదురొచ్చావు నా సంగతి చెప్పు. అడిగినోళ్ళ కన్ని ఇచ్చేటో నీవి నా కడుపు ఎందుకు పండిస్తలేవు, నీ మనసులేముందో ఆ గుట్టు విప్పు. నీకు కొడుకు నీయటానికే నేని ఉండదెస్తున్నాని సూరమ్మ. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు తీరిపోయే రోజొచ్చిందే మాయమ్మ. ఓ లింగమయ్యా నీ చేతిలున్నా ఉండను నా దోసిట్లో వెయ్యయ్యా. ఈ ఉండను నీ దోసిట్ల వేస్తే దొల్లిపోతుందమ్మ మాయమ్మ సూరమ్మ. అట్లయితే ఓ నా జంగమ దేవా ఉండను నా కొంగులయ్యవయ్యా. కొంగుళ్ళ వేస్తే ఓ నాయమ్మ కొంటిరికమైతాది నా మాట ఇనవమ్మా. ఒళ్ళే వేసిన గాని ఒలికిపోతుందమ్మ, 2 కాళ్ళు ఒక్క దగ్గరికి వెట్టమ్మ. పిట్ట పిల్ల లెక్క నోరు దరువమ్మ, తెరిచిన నోట్లో ఉండ వేస్తానమ్మ. పండంటి కొడుకు నీకు పుడతాడమ్మా. పరమశివుడు చెప్పినట్టుగా సూరమ్మ నిలబడగానే తారక మంత్రాన్ని శివుడు తను వెళ్ళా చదువుకోని, యాపాకాయంతా ఉండను ఆ తల్లి నోట్లో వేసి సల్లంగా దీవెనలిచ్చి శివుడు మాయమైపోగానే, ఆ ఉండను ఆనందంగా మింగేసి దండాలు పెట్టుకొనెనకకు మళ్ళింది. చంద్రగిరి పట్నము చేరా వస్తుంది. ఆ ఉండను మింగంగానే సూరమ్మ కడుపు వంటి నెలలు నిండుతున్నవి. ఒకరోజు నాగులకొండ నుంచి వచ్చిన కుమ్మరోళ్ళ తానా కుండలు, శాలోళ్ళ తానా బట్టలు, బెస్తోళ్ళ తానా శాపలు తీసుకొని ఆళ్లకు కడుపు నిండా పెరుగన్నం పెట్టి అన్న యోగక్షేమాలు తెలుసుకొని తన గురించి అన్నకు చెప్పమని పంపిస్తది. వాళ్ళు సరాసరి నలభూపతి దగ్గరికెళ్ళి అన్ని విషయాలు చెప్పంగానే అగ్గిలా మండుతూ లేచిండు.
ఆ నాగుల కొండరాజు. ఏమిటి సూరమ్మ బతికే ఉందా? పైగా కడుపుతో ఉందా? అడవిలో ఆగం చేసొస్తే దాని సంసారానికి పనికిరానోనితో దాని కడుపెట్ల వండింది. ఆ పిండాన్ని దాని పట్నాన్ని సర్వనాశనం చెయ్యాలి. ఓరి బెస్తమల్లయ్య, నువ్వు వెంటనే పాములోల తానికి పోయి నా పేరు చెప్పి కాలకూట విషాన్ని తెచ్చి అది కలిపి పిండి వంటలు చేసుకురా. ఓరి శాల ఏలయ్యా, నా ముద్దుల చెల్లెలి కోసం పోగు పోగుకు విషాన్ని దాపిస్తూ చీరను రైకును నేసుకునిదా. పాపం నా చెల్లె కడుపుతో ఉంది. తోడ పుట్టినందుకు బట్టలు పలహారాలు పెట్టొస్తా. విషము గల్పిన పలహారాలు సీరరైకను తీసుకొని నయవంచకుడు ఆ నల భూపతైతే నాగుల కొండను వదిలిపెట్టి చంద్రగిరి పట్నాన్ని చేరుకున్నాడు. సూరమ్మ ఇంట్లో కాలు వెట్టనే వెట్టిండు. అన్నను చూడంగా అన్ని మరిచిపోయి సూరమ్మ ప్రేమతో అన్నను ఇంట్లోకే తీసుకెళ్ళెను. కూసోబెట్టి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండెను. అన్నా మంచుకున్నావా? వదినమ్మ బాగుందా? పిల్లలెందరన్నా? అన్న నిన్ను చూసెంత కాలమైందయ్యా. వదినమ్మ బాగుందా? పిల్లలెందారయ్యా? నీ రాజ్యమంతా ఎట్లా ఉన్నదయ్యా? చెల్లె నువ్వెక్కడ ఉంటుందో తెలువక దేశ దేశాలన్నీ దేవుళ్ళాడినమ్మ. ఈ రోజు తెలువంగ చూడవస్తీనమ్మా. కడుపుతో నువ్వున్నవని తెలిసి మీ వదినే మురిసిపోయిందమ్మా. పిండి వంటలు ఈ బట్టలు నీకు వెట్టి రమ్మని పంపినాదమ్మా. అన్నా ఇవాళ నాకెంతో ఆనందంగా ఉందన్నా. నా ఊళ్ళంతా నాకు దగ్గరైండ్రు. ఇంతకంటే నాకేం కావాలన్నా? ఎప్పుడు వెళ్ళినవో ఏమో. లే అన్నా, అన్నం తిందువు గాని. లేదమ్మా, ఇయాల సోమవారం. నేను గంగతానం చెయ్యందే ఏమీ ముట్టను. అయితే నువ్వు కూసో అన్నా. నేనిప్పుడే గంగకు పోయి తానానికి నీళ్లు తీసుకొని వస్తా. అనుకుంటా సూరమ్మ బంగారు కడవను చేత పట్టుకొని నీళ్ళకే వంగనే. దాసీలతో చెప్పి నలభూపతైతే ఆ ఇంటిలో నుంచి బయటికొచ్చేసిండు. ముద్దుగున్న సీరరైకల్లి కట్టుకోవాలనే ఇద్దరు దాసీలు బుద్ధి ఉట్టి అవి కట్టనే గట్టిండు. కట్టుకోగానే ప్రాణాలను వదిలిండ్రు. సూరమ్మ వాళ్ళను కాష్టం చేస్తే కాష్టంలో బూడిద గాలికి ఎగిరి చుట్టుపక్కలున్న ఇళ్ళల్ల పడితే అల్ల ఉన్నోళ్ళంతా సావనే చచ్చిల్లు. వానకు బూడిద కొట్టుకుపోయి శర్ల కలవంగానే శాపలు చచ్చే. శాపలు దిన్నోళ్ళు చూస్తుండగానే నెత్తురు గక్కి సావనే పట్టే. నెలలు నిండిన సూరమ్మకైతే వీరుడు బీరప్ప పుట్టనే పుట్టే. బీరప్ప పుట్టంగ భూతల్లి ఎదరంగ నలభూపతైతే ఉలికి పడి లేసి చెల్లె నిల్లాడిందని తెలుసుకొని పిచ్చి వడ్డినట్టు రంకెలే వేసి నలుగురు కటికొల్ల విడిపించుకునే. ఓరి గటి కొల్లారా
భయానో చెప్పి మీరొప్పించి పసిగుట్టును తీసుకొని ఆ ఊరు దాటి ఆ పోరని తల పండైతే మీరు కోసుకొని తీసుకొస్తే సంపదలిస్తా ఇక పోయి రండి. రాజు మాటలను వట్టి కటికోళ్ళు సంపదల మీద ఆశ పెంచుకొని రాజు మాటలను వట్టి కటికోళ్ళు సంపదల మీద ఆశ పెంచుకొని చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండ్రు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు. చంద్రగిరి పట్నం చేరనే వచ్చిండ్రు ఆ సూరమ్మకు సంగతి చెప్పిండ్రు. వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో కనుకు పుట్టి మనసంతా అల్లాడిపోయెను. వాళ్ళ మాటలినగానే పచ్చి బాలింతలో వణుకు పుట్టి మనసంతా అల్లాడిపోయెను. కొడుకా అయ్యో ఏమి కాలం వచ్చేరా. ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా. ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా. లేక లేక నువ్వు పుడితివి లేక లేక నువ్వు పుడితివి ఇంతలోన దూరమైతుంటివి ఓ కొడుకా ఓ నా కొడుకా. ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా. ఏమి గడియొచ్చేరా ఓ కొడుకా నాది ఏమిగా చారం నా కొడుకా. కొడుకా అయ్యో నన్న పోయకుంటిని నీకు తులనన్న వాడకుంటిని ఉగ్గు పాలనీయకుంటిని గోరు ముద్దలన్న వెట్టకుంటిని నిన్ను గననీకి ఓ కొడుకా నేను బాధలెన్నో ఎల్లదీస్తిని. నిన్ను గననీకి ఓ కొడుకా నేను బాధలెన్నో ఎల్లదీస్తిని. ఆ బాధ తీరక పాయరా ఆ బాధ తీరక పాయరా నా మునిపాలు తీరక పాయరా ఓ కొడుకా ఓ నా కొడుకా. ఎక్కడున్నా గాని ఓ కొడుకా నువ్వు చల్లగుండాలిరా నా కొడుకా. ఈ తల్లి దీవెన ఓ కొడుకా నిన్ను కాపాడుతుంటదిరా నా కొడుకా. అని గొడగొడ గోసరిల్తూ 12 రోజుల పసిగుట్టును కటికోళ్ల చేతుల పెట్టిన కొడుకు బయలమని చెప్పుతుంది సూరమ్మ. ఆ పసిగుట్టుని తీసుకొని కటికోళ్ళు పట్నము దాటి కాంచల మర్రి కిందికొచ్చి బిడ్డను కింద పడుకోబెట్టి తలపన్ను నరకడానికి కత్తుల్ని తీస్తుండ్రు. కసాయి కటికోళ్ళు
గొర్రెలని మల్లన్న అడవిల కట్నం కింద ఇచ్చిన 7 గొర్రెలని బల సక్కంగా సాది సవరించి 1,00,000 మందను చేసుకొని సంగంగసాది సవరించి 1,00,000 మందను చేసుకొని ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది ఆ మందను గాయ అడవిలకు చెల్ల చంద్రమ్మతో కలిసొచ్చింది ఆ ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు ఎర్రటి ఎండల్ని ఓపలేక నీడ పట్టు కోసం ఇద్దరు కాంచాల మర్రి కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి కంచాల మధ్య కిందికే చేరి ముంతల నీళ్ళైతే దాగి చెట్టు కింద కూసోని వాళ్ళు ముచ్చట్లు ఆడుతుంటే అప్పుడు కూర్చొని వాళ్ళు చెట్లు ఆడుతుంటే అప్పుడు వాళ్ళకు ఇనిపించే ఊడల్ల పసిగుడ్డు ఏడుపు సప్పు వాళ్ళకి వినిపించే ఊరల్ల పసిగుడ్డు ఏడుపు చప్పుడు. ఆ సప్పు వినగానే చెట్టుపైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు ఆ తప్పుడినగానే చెట్టుపైకి అక్క చెల్లెళ్ళు చూసిండ్రు. అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు అయోమయంతో అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నారు. అక్క ఊడలల్లా పోరడున్నట్టున్నాడు ఎవరి పోరడో ఎవరి పూరుడైతే ఏంది సెల్లే ఆడు మామూలుడు కాదు అసాధ్యుడు లేకపోతే గాడెట్లుంటాడు ఇప్పుడు ఏం చేద్దాం అక్క ఏం చేద్దాం మనకైతే చెట్టెక్క రాదు కిందుండే ఇద్దరం కొంగుజాపి వెలుద్దాం నేను అనుకున్నట్టు వాడు అసాధ్యుడే అయితే ఎవరి ఒళ్ళోనైనా పడతాడు నీ ఒళ్ళో పడితే నువ్వు సాదుకో నా ఒళ్ళో పడితే నేను సాదుకుంటా ఎవరి ఒళ్ళో పడ్డా గాని సొంత తమ్ముళ్ళ లెక్క చూసుకుందాం అలాగే అక్క ఊడల్ని ఉయ్యాలగా కట్టుకొని ఊగుతున్నావో మా సిన్ని తమ్ముడ మేమెవ్వలమో కాదు నీ అక్కలమురా మేమెవ్వలమో కాదు నీ అక్కలమురా మేమెవ్వలమో కాదు నీ అక్కలమురా మా మాట మన్నించి మా మీద దయ ఉంచి మనమంతా ఒక్క తల్లి పిల్లలమని ఒళ్ళబడితే నిన్ను సాదుకుంటమురా ఒళ్ళబడితే నిన్ను సాదుకుంటమురా ఒళ్ళబడితే నిన్ను సాదుకుంటమురా కడుపుల నిన్ను దాపెట్టుకొని కన్న కొడుకు లెక్క చూసుకుంటమురా నీకంట కన్నీరు గారనీయకుండా గుండెల్లో నిన్ను దాసుకుంటమురా కడుపుల నిన్ను దాపెట్టుకొని కన్న కొడుకు లెక్క చూసుకుంటమురా నీకంట కన్నీరు గారనీయకుండా గుండెల్లో నిన్ను దాసుకుంటామురా నారాయణ 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 అమ్మా మాంకాళి ఆ పిల్లగాడు మా దేవతల పిల్లగాడు నాకిచ్చేయమ్మా స్వర్గానికి తీసుకుపోతా లేదు మునీంద్ర వీడు ఏరుకోరి నా ఒళ్ళోనే పడ్డాడు వీణ్ణి నేనే సాదుకుంటా అది కాదమ్మా ఆ పిల్లగాన్ని నువ్వు సాధలేవు వానితో నీకు లేనిపోని తిప్పలుంటాయి నా తమ్ముణ్ణి వెంచుకోనీకి ఎన్ని తిప్పలైనా పడతా నీకైతే ఇయ్యా సరే నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట భద్రంగా పెంచుకోమ్మా నారాయణ నారాయణ